ఒకప్పటి బోనాలకి ఇప్పటి బోనాలకి మస్తు ఫరక్ ఉంది మామ. నిజంగా మన తెలంగాణ కల్చర్ ఎంత గ్రేట్ అంటే ఒక్క పండుగ వేస్తే ఒక 6-7 కులస్తులకి ఉపాధి దొరుకుతుండే. ఎట్లనో చెప్పాలా, బోనాల పండుగ కదా. ఇప్పుడు ఆ బోనం ఆ కుండ వేయడానికి కుమ్మరోళ్ళు కావాలి, ఆ గుడిలకి సున్నాలు వేయడానికి తాకలోళ్ళు కావాలి, దాని తర్వాత డీటీలు పట్టడానికి మంగళోళ్ళు కావాలి, శివసత్తులకి సిగాలు రావాలంటే బైండ్లోళ్ళు కావాలి, ఆ శివసత్తులు ఆడడానికి డప్పులోళ్ళు కావాలి, దాని తర్వాత దేవుళ్ళ లగ్నం చేయడానికి వేద బ్రాహ్మణులు కావాలి, లాస్ట్ ఇక మన మటన్ తినడానికి మనకు అట్టెనాలు కావాలి. చూసిర్రా ఒక్క పండుగతోటి ఎంతమందికి ఉపాధి వస్తుందో. ఇది మన తెలంగాణ కల్చర్. ఇది వేరే దేశాలకి మంచిగా మనం చెప్పుకోవాలి. మనము ఇచ్చి అట్లా ఇస్తాము, మేము ఇట్లా ఇస్తాం, తాగుతాం, తింటామని కాదు. మన పిల్లలకు మనం చెప్పాలి మామ. మనం చిన్న ఉన్నప్పుడు మన తాతలు మన నాయనమ్మలు వేరే దేశాలకి రాష్ట్రాలకి ఉపాధి కోసం పోకపోతుండేరా, ఇట్లనే వ్యవసాయం చేసుకుంటా ఊర్లలో పండుగలు చేసుకుంటా వాళ్ళు మంచిగా గడుపుతుండే అని ఇట్లా చెప్పుర్రి. నేను చూసినంతలా చిన్న ఉన్నప్పుడే మంచిగా ఉండే మామ. అంటే నాకేం 50 ఏళ్ళు లేవు, జస్ట్ 22. ఈ అప్డేట్ అవుతుంది అన్నట్టు. ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్ ఉండదు. అర్థమైందా? మన కల్చర్ని మనం కాపాడుకుందాం. ఉంటా మరి. జై శ్రీరామ్.